జగన్ అనే భూతాన్ని రాజకీయంగా సమాధి చేస్తాం. అన్ని ప్రాజెక్టులను చేపట్టింది టీడీపీనే. జలాశయాల్ని వైసీపీ నాశనం చేసిందన్న చంద్రబాబు. బాబు వల్లే పోలవరం ఆలస్యం. డయాఫ్రమ్ వాల్ మందం తగ్గించారు. ప్రాజెక్టుకి అది ప్రమాదమన్న అంబటి. బాబు పవన్లు కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు. మక్కెలు విరగ్గొడితే చూస్తూ ఊరుకుంటామా? కూటమి సర్కార్పై బొత్స ఆగ్రహం. కేసీఆర్ ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం. కాళేశ్వరం ట్యాపింగ్ కేసులు సీబీఐకి ఇవ్వాలంటున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదన్న రేవంత్. బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా అని రేవంత్ ప్రశ్న. బనకచర్లపై రేవంత్ అడ్డంగా దొరికిపోయారు. చర్చ జరిగిందని నిమ్మల కూడా చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్న హరి. డ్రగ్స్ కేసులు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఆధారాలుంటే బయట పెట్టాలి. నాపై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. లేకపోతే కోర్టుకి ఇడుస్తానన్న కేటీఆర్. భానుప్రకాష్ అనుచరుల ఇసుక అక్రమ రవాణా. వైసీపీ కౌన్సిలర్లను కేసుల్లో ఇరికిస్తున్నారు. మాజీ మంత్రి రోజా ఆరోపణలు. ఇసుక బియ్యం అక్రమ రవాణాలో మీకు సంబంధం లేదా? కాణిపాకంలో రోజా ప్రమాణం చేయాలి. ఎమ్మెల్యే భానుప్రకాష్ సవాల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వండి. ఈ నెల 24న లేక్ వ్యూ అతిథి గృహానికి రండి. బండి సంజయ్కి సిట్ నోటీసులు. తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా చేసింది. కావాలనే కేంద్రంపై బురద జల్లుతున్నారు. రైతుల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారన్న రామచంద్రరావు. మచిలీపట్నంలో రాజుకున్న రాజకీయం. పేర్ని నాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీడీపీ మహిళలు. మంత్రి కొల్లు ఇంటి ఎదుట వైసీపీ మహిళల ధర్నా. వేల్పూరులో మా ఇంటిపై దాడి చేశారు. మోహన్ దేవేందర్లపై చర్యలు తీసుకోండి. గూండాల్ని వెంటబెట్టుకొని వచ్చారన్న వేముల. క్రిమినల్స్ కి అడ్డాగా కమాండ్ కంట్రోల్ సెంటర్. తెలంగాణలో నేరాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందన్న శ్రవణ్. బీసీసీఐ నిధుల విషయంలో మనీ లాండరింగ్. హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు. ఈసీఐఆర్ కింద 5గురిపై కేసులు. ఆసుపత్రిలో గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రా మర్డర్. 5 తుపాకులతో ప్రత్యర్థుల కాల్పులు. బీహార్ రాజధాని పాట్నాలో ఘటన. భూమి లావాదేవీల కేసులో రాబర్ట్ వాద్రాకి ఈడీ షాక్. 43 ఆస్తుల్ని జప్తు చేసిన అధికారులు. వాద్రాతో పాటు 11 మందిపై ఛార్జ్షీట్. నిమిషాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత ప్రభుత్వం వల్లే శిక్ష వాయిదా. లాయర్ను కూడా నియమించామన్న విదేశాంగ శాఖ.